ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా సార్ స్టడీ సర్కిల్. ఇన్షాల్లా ఈ వీడియోలో మనము ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ బుక్ ఏదైతే ఉందో, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బుక్ ఏదైతే ఉందో, అందులో మిశ్రమాల చాప్టర్ చూద్దామండి. మన టెక్నిక్స్ అయ్యా, ఫస్ట్ ఈ మిశ్రమాలు చాప్టరు ఏదైతే నేను టీచ్ చేశానో ఆ నోట్స్ ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ ప్రాక్టీస్కి మీరు రండి. ఈ క్వశ్చన్ చూడండి. 9 రూపాయలు 30 పర్ కేజీ ఒక రకము, 10 రూపాయల 80 పైసలు పర్ కేజీ ఒక రకం బియ్యాన్ని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రితము ఖరీదు కేజీ 10 రూపాయలను అన్నాడు. ఇప్పుడు మనం డైరెక్ట్గా చేయాలనుకుంటే కన్నా అయ్యా ఫలితం ఇది భాగాలు మిశ్రమం యొక్క ధర ఇదేనా? ధర కొన్నానే ఉండాలి. ఒకసారి రీకాల్ చేయండి. కొన్నానే ఉండాలి. సో దీన్ని ఆధారంగా తీసుకొని ఏం చేయాలో చూడండి. ఇప్పుడు దీని ఆధారంగా తీసుకొని ఫస్ట్ దాని మధ్య భేదము అంటే ఫలితం ఏదైతే ఉందో, మిశ్రమం ధర ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఫస్ట్ భాగము తేడా ఎంత చెప్పండి? 70 పైసలు అవుతుంది. అదే 10 రూపాయలు 9 రూపాయలు 30 రూపాయలు 70 పైసలు. ఫస్ట్ అంటే మనం ఎక్కడ రాయాలంటే సెకండ్ దగ్గర రాయాలి 70 పైసలు. మరి అదే మిశ్రమం ధర తీసుకొని ఇప్పుడు సెకండ్ దాంతో మీరు చూడండి. సెకండ్ దాంతో చూస్తే కన్నా 80 పైసలు. సెకండ్ అంటే ఎక్కడ రాయాలి చెప్పండి? ఫస్ట్ దాని దగ్గర రాయాలా? అయిపోయింది, క్యాన్సల్ కొడితే కన్నా 8:7. ఇలా మనం క్వశ్చన్లోనే మనం చేయగలగాలండి. క్లియర్ అండి. అయ్యా మిశ్రమం ధర తీసుకోవాలి. కొన్నానే ఉండాలండి. కొన్న అమ్మినా ఇస్తే అమ్మినాన్ని దేనిలోకి తెచ్చుకోవాలండి? కొన్నలోకి తెచ్చుకోవాలి. క్లియర్ అండి. ఇదే కొంచెం క్లారిటీ ఇస్తున్నానండి. భాగాలు చూడండి. ఇదేనా? 1. ఇంకోటి ఏమండి? ఇంకో భాగం యొక్క ధర కే ధర ఇది 10. మరి భేదం 70 అంటే 70 పైసలు. ఇది రూపాయలు ఉంది, పైసలు తెచ్చుకుంది. ఇది ఏమంటే 80 పైసలు. క్యాన్సల్ కన్నా కొడితే కన్నా 8:7. క్లియర్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కొద్దాం. అయ్యా ఇక్కడ చూడండి. 20 రూపాయలకు 1.5 లీటరు చొప్పున కొన్న 60 లీటర్ల పాలు ఎంత నీరు కలిపితే మిశ్రితము లీటరు 10 రూపాయలు 10/2/3 రూపాయలు ఖరీదు చేస్తుంది అన్నాడు. అయ్యి ఇక్కడ చూడండి, పాలు నీరా? సో పాలు నీరు. ఇక్కడ ఏమండి? మిశ్రమం. క్లియర్ అండి. మిశ్రమం డైరెక్ట్గా అయినా చేసేయచ్చండి. అయ్యా ఇక్కడ చూడండి, ఇది లీటర్ది ఇవ్వలేదండి. లీటర్ది ఇవ్వలేదు, 1.5 లీటర్ ఇచ్చాడు. మన లీటర్ ధర ఎంతనో మనం చూద్దాము. అయ్యా 1.5 లీటర్ అంటే 3/2 లీటర్ ధర వచ్చి 20 రూపాయలు అంటే కన్నా లీటర్ ధర అంటే కన్నా 3/2 అవతల పోతే ఏమవుతుంది? 2/3 అంటే 40/3 అవుతుంది. అంటే ఇది లీటర్ వచ్చి 40/3. మరి నీరు ఏం చెప్పండి? ధర ఏమి ఇవ్వకుంటే కన్నా బై డిఫాల్ట్ నీరు యొక్క ధర 0 రూపాయలు అనుకోవాలి. మరి ఇక్కడ లీటర్ మిశ్రమం ధర ఏం చెప్పండి? అసలు 10/2/3 అంటే కన్నా 32/3. అయ్యా భిన్నాలు కన్నా ఉంటే కన్నా భిన్నాలు ఫస్ట్ తొలగించేయండి. అయ్యా దేంతో గుణిస్తే మనకు భిన్నం పోతుంది చెప్పండి? 3తో గుణిస్తే. అయ్యా దీన్ని 3తో గుణిద్దాము. మొత్తాన్ని 3తో గుణిస్తే కన్నా ఇది 40 అవుతుంది. ఇది ఏం చెప్పండి? 0 అవుతుంది. ఇది 32 అవుతుంది. ఎస్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మిశ్రమం టెక్నిక్ అప్లై చేద్దాము. అయ్యా ఇక్కడ చూడండి, 0 32 తేడా 32, 42 8 32 తేడా వచ్చి 8. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే క్యాన్సల్ కన్నా కొడితే 8 1 8 4 అంటే 4:1 నిష్పత్తి. 4:1. క్లియర్ అండి. ఇలా సో మన నిష్పత్తి వచ్చింది. అందులో ఏం చెప్పండి? ఇది 60 భాగాలు. సో 60 లీటర్ అన్నాడండి. అంటే 4:1. పాలు నీరు నిష్పత్తి 4:1. అందులో ఏం చెప్పండి? ఇది పాలు వచ్చి 60 లీటర్లు అన్నాడు. అయ్యా మీరే చెప్పండి. పాలు 60 లీటర్లు అంటే 4 భాగాలు 60 లీటర్లు అంటే ఒక భాగం ఎంత అండి? 15 లీటర్లు. ఆన్సర్ వచ్చి 15 లీటర్లు అయిపోయిందంటే ఆన్సర్. అయ్యా ఇలా మనం అసలు ఇలా వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా వేసి అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. ఐడియా ఉన్న వాళ్ళైతే అసలు డైరెక్ట్గానే చేసేయచ్చండి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ అంటే అదే మిశ్రమాల టెక్నిక్ అండి. మిశ్రమాల టెక్నిక్ ఇక్కడ పాలు నీరు కదండి, పాలు నీరు. సో పాలు నీరు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ పాలు నీరుని ఏం చేయాలో ఇక్కడ పాలు నీరు మిశ్రమము ఇలా రాసుకుంటే
ఇప్పుడు 1.5 లీటర్ వచ్చి 20 రూపాయలు అంటే 3/2 వచ్చి 20 అయితే కన్నా 1 లీటర్ వచ్చి 40/3 అవుతుంది. మరి నీరు ధర 0 రూపాయలు, ఇది ఎంత 32/3. మరి భిన్నాలు లేకుండా చేద్దాము. భిన్నం లేకుండా చేయాలంటే ఇంటూ 3 చేస్తే భిన్నం లేకుండా పోతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, క్యాన్సల్ అయ్యి 40. ఇది ఎంతండి 0, ఇది ఎంతండి 32. ఎస్, ఫస్ట్ నిష్పత్తి భాగాల దగ్గర నిష్పత్తి రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పండి, ఫస్ట్ తీసుకున్నాను. సో మిశ్రమం తీసుకుంది, ఫస్ట్ దాంతో భేదము 8, అది సెకండ్. ఫస్ట్ దాంతో కట్టిన భేదం సెకండ్ దగ్గర వేయాల, సెకండ్ దాంతో కట్టిన భేదం ఫస్ట్ దగ్గర రాయాలి. ఎస్, ఇప్పుడు క్యాన్సల్ దగ్గర 4:1. మరి అందులో ఇది ఏం చెప్పండి, ఇది 60 లీటర్లు ఇచ్చాడు. 60 లీటర్ అయితే కన్నా 4 భాగాలు 60 లీటర్ అయితే కన్నా ఒక భాగం వచ్చి ఎంత 15 లీటర్లు. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి, 15 లీటర్లు. మరి ఈ క్వశ్చన్ చూడండి, 20% లాభం పొందడానికి నీరు పాలులను ఏ నిష్పత్తిలో కలపాలి? కలిపితే మిశ్రమం ధర కొన్న ధరకే అమ్మగలము. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, కొన్న ధర వచ్చి రూపాయి అనుకుంటే కన్నా మిశ్రమం ధర కూడా ఏం చెప్పండి, మిశ్రమం అమ్మే ధర కూడా, సో అమ్మే ధర కూడా రూపాయి అవుతుంది. అంటే అమ్మిన ధర అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ కొన్న అమ్మిన ఇచ్చాడు. అమ్మినాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, అయ్యా కొన్నానే ఉండాలా. నీరు పాలు మరి మిశ్రమము. మరి ఇక్కడ మనం తీసుకుంటే కన్నా నీరు కొన్న ధర 0 రూపాయలు అనుకుంటారు బై డిఫాల్ట్, పాలు కొన్న ధర వచ్చి రూపాయి అనుకుంటాం. మిశ్రమం అమ్మిన ధర రూపాయి అని ఇచ్చాడండి. మిశ్రమం అమ్మిన ధర, ఎందుకంటే అయ్యా పాలు ఏ ధరకైతే కొన్నారు మిశ్రమం కూడా అదే ధరకు అమ్ముతున్నారు. పాలు ఏ ధరకైతే కొన్నారు అంటే పాలు యొక్క కొన్న ధర మిశ్రమం యొక్క అమ్మిన ధరకు సమానము. మరి అమ్మిన ధర వచ్చి రూపాయి అయితే ఇది అమ్మిన, కొన్నలోకి తెచ్చుకోవాలంటే కన్నా బ్యాగ్ అయ్యా ఇదేం చెప్పండి 20% లాభము. 20% లాభం అంటే కన్నా 120/100. మళ్ళీ బ్యాక్ కన్నా వస్తే కన్నా 100/120. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, కొన్న అవుతుంది. మరి ఇప్పుడు కొన్న ఏమవుతుందంటే 5/6 అవుతుంది. సో ఇది కొన్న ధర అంటే ఇది 5/6. కానీ గుర్తుపెట్టుకోండి, భిన్నాలు ఉండకూడదు. ఇప్పుడు 6తో గుణిద్దాం. ఇప్పుడు 0, ఇదేమవుతుంది 6తో గుణిస్తే 6, ఇదేమవుతుందండి 5 అవుతుంది. ఇప్పుడు మిశ్రమ టెక్నిక్, మిశ్రమం తీసుకోండి. ఫస్ట్ దాంతో భేదం కట్టండి, సెకండ్ దగ్గర వేయండి. మరి సెకండ్ దాంతో భేదం కట్టండి, ఫస్ట్ దగ్గర వేయండి. సో ఇప్పుడు నిష్పత్తి ఎంత 1:2. సో 5, 1:5. కానీ ఈ ప్రాబ్లం ఇంకో విధంగా కూడా చేసండి. ఈ ప్రాబ్లమే, మన వేరే ప్రాబ్లమ్స్ కాదండి. అది కూడా ఏం తెలుసా, ఏ ధరకైతే కొన్నారో అదే ధరకు మిశ్రమాన్ని అమ్మితే, ఏ ధరకైతే కొన్నారో అదే ధరకు మిశ్రమాన్ని అమ్మితే 20% లాభం అని ఇస్తాడు. మరి అలాంటి దాంట్లో నీరు పాలు నిష్పత్తి అంటే కన్నా ఎలా చేయొచ్చో తెలుసండి. 20% అంటే కన్నా 100కి 20, 1:5. ఎస్, ఇది నీరు పాలుల నిష్పత్తి. ఇలా కూడా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది, కానీ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదండి, జస్ట్ టెక్నిక్ అది. మరి ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, అయ్యా 8 కేజీలు అంటే ఎన్ని కేజీలు, 5 రూపాయల 40 పైసలు per కేజీ చొప్పున కొన్న 36 కేజీల గోధుమతో కలిపి మిశ్రమాన్ని 7 రూపాయలు 20 పైసలు per కేజీ వంతున అమ్మితే 20% లాభం. అయ్యా అమ్మిన ధర ఇచ్చాడు, ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం చెప్పండి. అమ్మిన ధర ఇచ్చాడు, ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి చెప్పండి, కొన్నలోకి మార్చుకుందాము. అయ్యా 7 రూపాయల 20 పైసలా, ఇప్పుడు ఏం చెప్పండి 20% లాభం అంటే 100/, సో యాక్చువల్లీ 120. ఎందుకు చెప్పండి రివర్స్, మామూలు 20% లాభం అంటే 120/100 అవుతుంది. మరి ఇది అమ్మిన నుండి కొన్నాకంటే కన్నా బ్యాక్ అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ క్యాన్సల్ కనుకొస్తే కన్నా 5, 6, 1.2 అంటే ఇది ఎంత అండి, 5 × 1.2 ఎంత అండి 6. ఇది మిశ్రమం యొక్క కొన్న ధర అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ ధరలు కన్నా తీసుకుంటే కన్నా 8, 1 అంటే గోధుమ 1. నెక్స్ట్ ఇంకో రకమైన గోధుమ యొక్క ధర ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే 5 రూపాయల 40 పైసలు. మరి మిశ్రమం కొన్న ధర ఎంత అండి 6. ఎస్, ఇది మిశ్రమం అండి. ఇది 2 రకాల గోధుమలు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ ఫస్ట్ మిశ్రమం ఎప్పుడు కూడా మిశ్రమాన్ని ఫిక్స్ చేసుకొని ఫస్ట్ దాంతో అయ్యే నిష్పత్తి అంటే ఇక్కడ 2 భాగాల మధ్య నిష్పత్తి. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ దాంతో భేదం కట్టాలా. భేదం ఎంత 2, అది ఎక్కడ రాయాలంటే సెకండ్ దగ్గర రాయాలా. మరి సెకండ్ దాంతో భేదం ఎంత అండి, ఇక్కడ మనం తీసుకుంటే కన్నా 0.6 అవుతుంది. సో 0.6 అవుతుంది, 0.6. ఎస్, 0.6 అంటే ఇది 60 పైసలు, ఇది 2 రూపాయలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన్నా దీన్ని నిష్పత్తులకు మార్చుకుందాము. అయ్యా ఇది 6:20 అవుతుంది, ఎందుకంటే పాయింట్ ఇక్కడ పెట్టగానే 20 అవుతుంది. 3:10 అవుతుంది. సో ఇక్కడ మనకు
మొదటి రకం గోధుమ ఎన్ని కేజీలు అని అడిగాడు. రెండో రకం గోధుమ అయితే ఇచ్చేసాను. మనకు వచ్చిన నిష్పత్తి ఎంత? 3:10. అయ్యా రెండో రకము గోధుమ ఎన్ని అని చెప్పండి, ఎన్ని కేజీలు చెప్పండి? 36 కేజీలు అండి. ఇది 36 కేజీలు అయితే ఇప్పుడు మొదటి రకం గోధుమ ఎన్ని కేజీలు? అయ్యా 10 భాగాలు 36 అంటే కన్నా ఒక భాగం వచ్చి 3.6 అవుతుంది. 10 భాగాలకి 36 కేజీలు అంటే కన్నా ఒక భాగం వచ్చి 3.6 కేజీలు అవుతుంది. ఒక భాగం 3.6 కేజీలు అంటే కన్నా 3 భాగాలు వచ్చి ఏమవుతుంది? 10.8 కేజీలు అవుతుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఇదండి, క్లియర్ అండి. అంటే 36 దానికి సంబంధించిన భాగాలు 10 మన 3 క్లియర్ అండి. అంటే ఇప్పుడు 10.8 కేజీలు. చూసానండి, విత్ ఇన్ సెకండ్స్ మనం చేయగలుగుతున్నాం. అంటే ఇదంతా అవసరం లేదండి. మరి ఇక్కడ చూడండి, పాలు నీరు ఏబి అనే 2 పాత్రలలో వరుసగా 4:3 2:3గా ఉన్నాయి. మరి పాత్రలో ఉన్న ద్రవాలను పాత్ర సీలు ఏ నిష్పత్తిలో కలిపితే కొత్తగా 20 మిశ్రమంలో సగం పాలు సగం నీరు గలదు? అయ్యా ఇక్కడ ఏం చెప్పండి, పాత్ర ఏ పాత్ర బి మిశ్రమం సి. ఇక్కడ 4:3 అక్కడే రాయటండి క్వశ్చన్. నేను ఇక్కడ మీకు క్లారిటీ కోసం ఇస్తున్నా అండి. ఇక్కడ సగం పాలు సగం నీరు అంటే 1:1. అయ్యా ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసండి, వీటి యొక్క కాసాగు అంటే మొత్తం భాగాలు ఎన్ని చెప్పండి? ఇక్కడ 7 భాగాలు, ఇది 5 భాగాలు, ఇది 2 భాగాలు అవుతుంది. అవునా కదండి? ఫస్ట్ కాసాగు కట్టండి. సో ఇది 7 భాగాలండి మొత్తం. ఇది ఎన్ని భాగాలండి? 5. ఇది ఎన్ని భాగాలండి? 2. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కాసాగు కట్టండి. కాసా 7, 5, 2 కాసాగు ఎంత అవుతుందంటే కన్నా 70 అవుతుంది. అయ్యా 7, 5, 2 కాసాగు వచ్చి కాసాగు ఎంత అండి? 70. ఈ 70 అనేది 7తో ఎన్నిసార్లు చెప్పండి? 70 అనేది 7తో వచ్చి 10 సార్లు. ఎస్ 10. అదే 70 సో 70 అనేది 5తో 14. అదే 70 2తో వచ్చి 35 సార్లు. చూసారండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ నిష్పత్తులు ఇచ్చినా శాతాలు ఇచ్చినా గుర్తుపెట్టుకోండి. నిష్పత్తులు ఇచ్చినా శాతాలు ఇచ్చినా రాసులు గుర్తు పెట్టుకోండి. నిష్పత్తి రూపంలో ఇచ్చినా శాతాల రూపంలో ఇచ్చినా మీరు ఏదో ఒక దానిపై ఫిక్స్ కావాలా. అంటే పాలు అంటే పాల వైపు ఫిక్స్ కాండి, అన్నిట్లో పాలు భాగాలైనా తీసుకోండి, లేదా పాల యొక్క శాతాలైనా తీసుకోండి, లేదా నీరు అంటే నీరు యొక్క శాతాలు లేదా నీరు యొక్క భాగాలు తీసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పాలకు మనం తీసుకున్నాం. అయ్యా పాలు అంటే ఇదే కదండి, ఇక్కడే కదండి పాలు, ఫస్ట్ది పాలు. సో 4 పదులు వచ్చి ఇది ఎంత అండి? 40. 4 పదులు 40. 14 2 ఎంత అండి? 28. 35 1 35. ఇప్పుడు ఏముందండి చేయడం? ఇది తీసుకోవాలా మిశ్రమం. ఫస్ట్ దాంతో భేదం వచ్చి 5, అదే ఇక్కడ భేదం వచ్చి 7. ఇప్పుడు ఏమంటే యాక్చువల్లీ ఫస్ట్ దాంతో భేదం కట్టింది సెకండ్ దగ్గర రాయాలా, సెకండ్ దాని దగ్గర భేదం కట్టింది ఫస్ట్ దాని దగ్గర రాయాలా. 7:5 ఇదండి పద్ధతి. ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నిష్పత్తులు ఏమైనా ఇస్తే కన్నా ఫస్ట్ మొత్తం భాగాన్ని మీరు చూసుకోండి. ప్రతి నిష్పత్తిలో మొత్తం భాగాలు వాటి యొక్క కాసా కట్టండి. పైగా అది ఎన్నిసార్లు పోతుందో అక్కడ రాసుకోండి. పైగా ఇలాంటి భాగాల ప్రాబ్లము అనగా నిష్పత్తుల ప్రాబ్లము లేదా శాతాల ప్రాబ్లంలో గుర్తు పెట్టుకోండి. మీరు ఏదో ఒక దాని వైపు మీరు ఫిక్స్ కావాలా. ఇక్కడ పాలు నీరు మిశ్రమం అంటే పాలు లేదా నీరు ఏదో ఒక దాని వైపు ఫిక్స్ కాండి. ఏ వైపు ఫిక్స్ అయినా కూడా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు చూడండి, పాలు అంటే పాల దగ్గర పాలదే 4 పదులు వచ్చి 40. పాల మీద ఫోకస్ చేస్తున్నాను. 14 2 వచ్చి 28. 35 1 35. ఇప్పుడు మిశ్రమాల టెక్నిక్ అప్లై చేయండి. 35 40 భేదం వచ్చి 5. మరి 35 28 భేదం వచ్చి 7. 7:5. లేదు సార్ నీరు వైపు నేను ఫిక్స్ అవుతాను చూపిస్తున్నానండి. నీరు వైపు ఫిక్స్ అయితే ఆన్సర్ ఏమైనా మారుతుందా అంటే మారదు. చూడండి 3 పదులు వచ్చి చూడండి, నీరు అంటే ఇదే కదా 3 పదులు వచ్చి 30. నెక్స్ట్ ఇక్కడ ఏమండి 14 3 వచ్చి 42. 1 35 వచ్చి 35. ఎస్ ఇప్పుడు ఏం కాదు చెప్పండి. సో మిశ్రమం తీసుకోండి. ఫస్ట్ దాంతో భేదం 5, సెకండ్ దాంతో భేదం వచ్చి 7. చూడండి మీకు అదే ఆన్సర్ వచ్చింది. అంటే ఏ వైపు అయినా మీరు ఫిక్స్ అయినా కూడా మీకు ఆన్సర్ అదే వస్తుంది. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఒక దుకాణదారుడు ఏం చేశాడంటే బాగా గుర్తు పెట్టుకోండి. 2 రకాల పప్పులు ఈ రేట్లో 15 కేజీ 15 రూపాయలు 20 రూపాయలు చెప్పున కొన్ని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రితము ఖరీదు వచ్చి కేజీ 16 రూపాయలు 50 పైసలు అవుతుంది అని అడిగాడు. క్లియర్ అండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? అయ్యా ఇక్కడ మనం తీసుకుంటే కన్నా 2 రకాల పప్పుల, ఒకటి 15 ఇంకోటి 20. మిశ్రమం ధర ఎంతో చెప్పండి. ఇది అయ్యా అసలేంది ఏం చెప్పండి? మిశ్రమం ధరని దీన్ని క్యాచ్ చేసుకోండి. ఫస్ట్ దాంతో భేదము రూపాయిన్నర అంటే కన్నా 150 పైసలు. రూపాయిన్నర తేడా
అంటే నేను పైసల్లో రాసుకుంటున్నానండి, పాయింట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అదే ఇప్పుడు దీంతో చూడండి, దీంతో మనం చూస్తే కనుక ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 3.5 రూపాయలు అంటే కనుక తేడా అంటే 350 పైసలు. క్యాన్సల్ కనుక కొట్టే కనుక 7 ఇది 3 అయ్యా, ఇక్కడ 0 పోయి 5 3 అంటే 7:3. సో ఆన్సర్ ఏం చెప్పండి, ఆప్షన్ సి మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇదంతా ఇక్కడ రాయాల్సిన అవసరం లేదండి, క్వశ్చన్లో మీరు తీసుకొని చేసేయాలండి అంతే. నేను ఇక్కడ ఊరికే రాస్తున్నాను, ఇక్కడ మీరు అక్కడే మీరు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది తీసుకోవాలా 6 రూపాయల 30 పైసలు తీసుకోవాలా, ఇక్కడ 7.20 మధ్య తేడా మీరు ఎంతైతే ఉందో ఆ తేడా మీరు కట్టాలా. అంటే ఉదాహరణకి ఇది 90 పైసలు, 90 ఈ పక్క రాసుకోవాలా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది కన్నా తీసుకుంటే కన్నా ఇప్పుడు ఎంత అంటే కన్నా 60 పైసలు, 60:90 అంటే కన్నా 2:3 అయిపోయిందండి ఆన్సర్. లేదు సార్ నేను వేస్తానంటే కన్నా ఇప్పుడు వేసే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనేది. అయ్యా ఇది ఇంకోటి ఇదైనా రేట్లు. నెక్స్ట్ ఏం చెప్పండి, 6 రూపాయల. అయ్యా కొన్నానే ఉండాలండి, ఎస్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పండి, దీన్ని ఫిక్స్ చేస్తున్నాం, భేదం కడతాం 90 పైసలు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, భేదం కడతాం 80 పైసలు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే కన్నా 60 పైసలు, 60 పైసలు. క్యాన్సల్ కన్నా కొట్టే కన్నా ఏం చెప్పండి, 2:3. సో నిష్పత్తి ఏం చెప్పండి, 2:3. ఇక్కడ 90 పైసలు, ఇక్కడ 60 పైసలు వచ్చింది భేదం అంటే నవ్వుతారు. ఇక్కడ ఏం చెప్పండి, 2:3 అంటే 2:3 నిష్పత్తిలో ఆ రెండు రకాల ఓకే. సో బియ్యంను మనము కలపాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ కూడా కొన్నానే కాబట్టి డైరెక్ట్ గా తీసుకుంటే పోతుంది. ఎస్ మీరు ఇక్కడే చూడండి డైరెక్ట్ గా. సో ఇది తీసుకోండి, ఫస్ట్ దాంతో భేదం 64 రూపాయలు 50 పైసల నుంచి 62 రూపాయలు కన్నా పోతే కన్నా 2 రూపాయలు 50 పైసలు అంటే 2.5 అంటే 250 పైసలు. మరి ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం సో ఫస్ట్ తీసుకుంటే సెకండ్ దగ్గర వేయాలి, సెకండ్ తీసుకుంటే ఫస్ట్ మిశ్రమంతో. ఇప్పుడు ఇక్కడ తేడా 72 నుంచి 64 రూపాయల 50 పైసలు అంటే కన్నా ఇప్పుడు ఏమవుతుందండి, 7 రూపాయల 50 పైసలు అవుతుంది. 7 రూపాయల 50 పైసలు అంటే 750 పైసలు. మరి క్యాన్సల్ కన్నా కొడితే కన్నా ఏమవుతుందండి, 25 ఒకట్ల 250 ఒకట్ల 253. ఇప్పుడు ఆన్సర్ ఏమంటే 3:1. చూసారండి డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చింది. లేదు నేను చేస్తాను అంటే కన్నా 62, 72, 64 రూపాయల 50 పైసలు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, దీన్ని మిశ్రమాన్ని తీసుకోండి. ఇక్కడ భేదం ఎంత అంటే 2.5 రూపాయలు అంటే కన్నా 250 పైసలు. మరి ఇక్కడ భేదం ఎంత అంటే కన్నా 7.5 రూపాయలు అనగా 750 పైసలు. మళ్ళీ ఇప్పుడు క్యాన్సల్ కన్నా కొడితే కన్నా ఏమవుతుందండి, 251 253 అంటే 3:1 నిష్పత్తిలో ఆ రెండు రకాల టీ పొడులను మనం కలపాలి. అప్పుడే ఆ మిశ్రమం ధర వచ్చి కేజీ వచ్చి 64 రూపాయల 50 పైసలు అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఒక లీటరు 12 రూపాయలు చొప్పున కొన్న పాలు ఏ నిష్పత్తిలో నీరు కలిపితే వచ్చే మిశ్రమం ఖరీదు వచ్చి లీటర్ వచ్చి 8 రూపాయలు అవును. క్లియర్ అండి. ఇక్కడ మీరు గమనిస్తే కన్నా పాలు నీరు పరంగా ఇక్కడ మాట్లాడము జరిగిందండి. అయ్యా ఇక్కడ ఏం చూడండి, చెప్పున కొన్న పాలులో ఏ నిష్పత్తిలో నీరు కలిపితే అంటే సో నీరు పాలుల నిష్పత్తి అడిగాడు. ఇక్కడ నీరు పాలుల నిష్పత్తి అడిగాడు. ఇప్పుడు ఏం చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే కన్నా నీరు ఏం చెప్పండి 0, పాలు ఏం చెప్పండి ఇక్కడ 12 రూపాయలు, మిశ్రమం ధర ఏం చెప్పండి, మిశ్రమం ధర 8 రూపాయలు. ఇప్పుడు మనం ఇది తీసుకొని 8 అంటే కన్నా ఏమవుతుందండి 8, ఇక్కడ ఏమంటే 4. సో 1:2. సో ఆన్సర్ ఏమవుతుందండి 1:2 అవుతుంది. క్లియర్ అండి. మరి ఇక్కడ చూడండి, 1వ రకము ఓకే. సో కేజీ 15 రూపాయలు. ఓకే. 2వ రకము కేజీ 20 రూపాయలు చెప్పున కొన్న 2 రకాల బియ్యం కొని వాటిని 2:3 నిష్పత్తిలో కలపగా వచ్చే మిశ్రమ ధర కేజీ ధర ఎంత? అయ్యా ఇది భాగాల టెక్నికా కాదా? ఎందుకంటే సో ఇక్కడ మిశ్రమాలు కాదండి, ఎందుకంటే వాడే నిష్పత్తి ఇచ్చేసాం. మిశ్రమాల టెక్నిక్లో అయితే నిష్పత్తి మనం కట్టాము, మరి వాడే నిష్పత్తి వాడే భాగాలు ఇస్తాడంటే భాగాల టెక్నిక్ వెళ్ళాలా. అయ్యా 2:3 అంటే ఏమవుతుంది చెప్పండి, మొత్తం 5 భాగాలు. సో 2 భాగాలు ఇక్కడ 3 భాగాలు. యూనిట్ విలువలు ఉండాలా, లోపల యూనిట్ విలువలు ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ కేజీ 15, ఇక్కడ ఎంత అండి కేజీ 20. ఇప్పుడు మిశ్రమం ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ కూడతాము. అయ్యా 2 15 వచ్చి 30, ఇదేమండి 60, 30 + 60 వచ్చి 90. సో 5 భాగాలు, 5 క్వశ్చన్ మార్క్ అంటే మిశ్రమం ధర అంటే ఇది వచ్చి 90 అయితే కన్నా కేజీ మిశ్రమం ధర ఎంత అవుతుందంటే కన్నా 15 రూపాయలు అవుతుంది. ఎంత అవుతుందండి 15 రూపాయలు అవుతుంది. చూసారండి 15 సెకండ్స్ మనకు ఆన్సర్ వచ్చేసింది.
సో ఆన్సర్ ఏంటంటే కేజీ ముఖ్య. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే కేజీ 18 రూపాయలు. ఇక్కడ మీరు చూసారంటే మేము ఏ టెక్నిక్ వెళ్ళాము చెప్పండి? భాగాల టెక్నిక్ వెళ్ళాం. భాగాల టెక్నిక్ ఎందుకు వెళ్ళామంటే వాడే ఇక్కడ నిష్పత్తి ఇచ్చేసాడు. అదే మిశ్రమాల టెక్నిక్ ఎప్పుడు వెళ్తానంటే నిష్పత్తి మనం కట్టాలా. సో నిష్పత్తి నుండి ఆ తర్వాత విలువలకు మనం కట్టచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, దుకాణదారుడు కేజీ 60 రూపాయలు, కేజీ 65 రూపాయలు అంటున్నారు. 2 రకాల టీ కొని మిశ్రమాన్ని కేజీ 68 రూపాయలు 20 పైసలు చొప్పున అమ్మగా 10% లాభం వచ్చింది. 2 రకాలను ఏ నిష్పత్తిలో కలిపాడు? సో ఇక్కడ ఏం చెప్పండి? 2 రకాల. సో ఇక్కడ ఏం చెప్పండి? కేజీ 60 రూపాయలు కొన్న ధర, ఇదేం చెప్పండి? కేజీ 65 రూపాయలు కొన్న ధర. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ కేజీ 68 రూపాయలకి 20 పైసలు అమ్ముతున్నాడండి. ఇది అమ్మిన ధర. కానీ కొన్నా ఇక్కడ కూడా ఏముండాలి చెప్పండి? కొన్నా. సో అమ్మినాన్ని కొన్నలకు మార్చాలంటే కదా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? బ్యాక్ మనం వెళ్ళాలి. ఇప్పుడు ఏం చెప్పండి? 10% లాభం. 10% లాభం అంటే అమ్మిన అయితే 110/100 అవుతుంది. ఫార్వర్డ్ అయితే బ్యాక్ అయితే కన్నా 100/110. మరి ఇప్పుడు క్యాన్సర్ కనకపోతే కన్నా 0 ఇదేమవుతుందండి? 6.2 అంటే 62 అవుతుంది. సో మిశ్రమం యొక్క కొన్న ధర మిశ్రమం ధర ఎంత పడుతుందంటే కన్నా 62 పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ తీసుకోవాలా? భేదము. మరి సెకండ్ తీసుకోవాలా? భేదము. కానీ ఫస్ట్ ఏది భేదం కడతారు? సెకండ్ స్థానం పెట్టాలా? సెకండ్ తో ఏదైతే భేదం కడతారో ఫస్ట్ స్థానంలో. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి? 3:2. సో ఆన్సర్ ఎంత అంటే కన్నా 3:2 ఆన్సర్ అవుతుంది. 3:2 ఆన్సర్ అవుతుందండి. క్లియర్ అండి? మరి ఇక్కడ చూడండి, కేజీ 9 రూపాయలు రేటుతో కొన్న ఎన్ని కేజీలు చక్కెరతో కేజీ 7 రూపాయల రేటుతో కొన్న 27 కేజీల చక్కెర కలిపితే మిశ్రమాన్ని 9 రూపాయల 24 పైసల రేటుతో అమ్మితే 10% లాభం పొందుతాడు. అయ్యా ఒకటేమో కేజీ 9 రూపాయలు, ఇంకోటేమో కేజీ 7 రూపాయలు. మరి ఇక్కడ మనం తీసుకుంటే కదా రేట్ అయ్యా ఈ 9 రూపాయల 24 పైసలు కేజీ చక్కెర మిశ్రమం యొక్క అమ్మిన ధర. అది దాన్ని కొన్న ధరలకు మార్చాలి. ఎందుకంటే మిశ్రమాల్లో కొన్నానే ఉండాలా. అమ్మిన ఇస్తే కన్నా కొన్నలకు తెచ్చుకోవాలా. అయ్యా 10% లాభం అంటే 110/100. రివర్స్ అంటే ఏమవుతుంది? 100/110. ఇప్పుడు మనం ఇది క్యాన్సల్ కన్నా చేస్తే కన్నా 0 ఇదేమవుతుందండి? 0.84 అంటే 8 రూపాయల 40 పైసలు అవుతుంది. 8 రూపాయల 40 పైసలు అవుతుంది. క్లియర్ అండి? ఇప్పుడు నిష్పత్తి అంటే కన్నా భాగాల. ఇప్పుడు ఏం మిశ్రమాలు అంటే కన్నా నిష్పత్తి కట్టాలా. ఇప్పుడు ఏం చెప్పండి? 9 రూపాయలు 8 రూపాయల 40 పైసలు అంటే కన్నా 60 పైసలు పైసలకు మార్చుకుంటున్నాండి. ఇక్కడ ఏం చెప్పండి? ₹1.40. సో యాక్చువల్లీ ₹1.40. 8 రూపాయల 40 పైసల నుంచి 7 రూపాయలు పోతే కన్నా ₹1.40 అంటే 140 పైసలు. క్యాన్సర్ కలగకపోతే కన్నా ఏమవుతుందండి? 7, 3. సో 7:3 నిష్పత్తి. ఇందులో ఏమి ఇచ్చాడు చెప్పండి? 2వ రకం యొక్క మోతాదు ఇచ్చేసాడు. ఇది ఎన్ని కేజీలు అంటే అండి? 27 కేజీలు అంట. అయితే 3 భాగాలు వచ్చి 27 కేజీలు అయితే కన్నా 7 భాగాలు ఎంత అంటే కన్నా మనం చెప్పలేమో చెప్పండి. 3 భాగాలు 27 కేజీలు అంటే కన్నా ఒక భాగం వచ్చి 9 కేజీలు పడినట్టు. ఒక భాగం 9 కేజీలు అంటే కన్నా 7 భాగాలు వచ్చి 63 కేజీలు అవుతుంది. 63 కేజీలు అవుతుంది. ఇది ఆన్సర్ అండి. 63 కేజీలు ఆన్సర్ అవుతుంది. క్లియర్ అండి? మరి ఈ క్వశ్చన్ చూడండి, 16.2/3% లాభము గణించడానికి పాల వర్తకుడు పాలతో నీటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమాన్ని కొన్న ధరకి అమ్మగలడు. అంటే ఇక్కడ వాడు పర్టికులర్ గా మనం చూస్తే కనుక ఇక్కడ నీరు పాలుల నిష్పత్తి అడిగాడండి. నీరు పాలుల నిష్పత్తి అడిగాడు. మరి నీరు పాలుల నిష్పత్తి ఏం అసలు? మరి ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇక్కడ నీరు ఏం చెప్పండి? 0. మరి ఏ ధరకైతే పాల్గొంటాడో అదే ధరకు మిశ్రమాన్ని అమ్ముతాడు. అంటే ఇప్పుడు మిశ్రమం తీసుకుంటే అమ్మిన ధర వచ్చి రూపాయి. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? కొన్నానే రావాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ 66. సో 16.2/3%. 16.2/3% అంటే కన్నా ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది మనం చూసుకుంటే కన్నా 50/3. 50/3% అంటే 100. సో 1/2 అంటే 1/6. అయ్యా ఇక్కడ 6 భాగాలు కొన్న ధరకు ఒక భాగం వచ్చి ఏం చెప్పండి? ఒక భాగం వచ్చి లాభం అవుతుంది. ఒక భాగము ఏమవుతుందండి? లాభం అవుతుంది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది 6. ఇదేం చెప్పండి? అమ్మినా కాబట్టి అయ్యా 6 రూపాయలు కొన్నాడు, 1 రూపాయి లాభం ఉంటే 7. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? 6/7 అవుతుంది.
మరి ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ 6/7 మిశ్రమము, కానీ భిన్నాలు ఉండకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, 7తో గుణిద్దాం. 0 7 1 7 6 అవుతుంది. ఏది ఇప్పుడు మిశ్రమాల టెక్నిక్ అప్లై చేద్దాం. 6 ఇది ఎంత అండి, 1. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి, నీరు పాలుల నిష్పత్తి వచ్చి 1:6. 1:6 అండి. ఈ 25% ఈ క్వశ్చన్ చూడండి. 25% లాభం పొందడానికి మోస పాలవర్తకుడు నీరు ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమాన్ని కొన్న ధరకే అమ్మడానికి నమ్మబలుకుతాడు. ఇప్పుడు ఏం లేదండి, ఇక్కడ కూడా నీరు పాలుల నిష్పత్తి అడిగాడు. నీరు పాలుల నిష్పత్తి, అయ్యా నీరు వచ్చి 0, పాలు ఏ ధరకైతే కొన్నాడు అదే ధరకు మిశ్రమాన్ని అమ్ముతున్నాడు. మిశ్రమం తీసుకుంటే కన్నా దాన్ని అమ్మిన ధర రూపాయి అనుకుంటే కన్నా ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే 25% లాభము అంటే 1/4 లాభము. 1/4 వంతు లాభం అంటే కొన్న ధర 4 అయితే కన్నా అమ్మిన ధర ఏమవుతుంది చెప్పండి, 5 అవుతుంది. అంటే ఇప్పుడు అమ్మినా కాబట్టి కింద రాశాను, మనకు కావాల్సింది కొన్నా కాబట్టి పైన. అయ్యా విలువ కింద అడిగింది. అంటే ఇప్పుడు ఇది ఏమైతుంది, 4/5 అవుతుంది. 4/5 అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఇది 4/5. ఇప్పుడు భిన్నాన్ని మనం తొలగిద్దాము. 0 5 4 ఇది 4 భాగాలు. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, భేదము 4. ఇది ఎంత అండి, 1:4. సో ఈయన ఒకటేనా అనుకోవచ్చు. లేదు సార్, నేను డైరెక్ట్గా ఒక పాలు ఏదైతే ఉందో అది 4 భాగాలు అనుకుంటా అంటే 0 4. అప్పుడు ఏమవుతుందంటే కన్నా ఇప్పుడు డైరెక్ట్గా మనం చేసేసాం. ఆ ప్రాబ్లం అయితే కన్నా డైరెక్ట్గా ఇదంతా మనము తిప్పి మనం చేయాల్సిన అవసరం కూడా ఒక లేదు. ఇప్పుడు అమ్మిన ఇచ్చాడా, అమ్మిన 4, దానికి ఏం చేయాలి చెప్పండి, కొన్నలోకే మార్పుతుంది. మనము డైరెక్ట్గానే మనం చేయొచ్చు. అలా చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుందండి. సో ఇదండి, క్లియర్ అండి. ఇక్కడ ఏం చూడండి, 2 పాత్రలు ఏవీలలో స్పిరిట్ నీరు వరుసగా 7:6 5:2 నిష్పత్తులలో కలిపిన ద్రవాలు ఉన్నాయి. వాటిలోని ద్రవాలను ఏ నిష్పత్తిలో పాత్ర సిలో కలిపితే ఒక సిలోని ఒక మిశ్రితము ఈ స్పిరిట్ నీరుల నిష్పత్తి 8:5లో ఉంటాయి అని అడిగాను. సో ఇప్పుడు ఏం చెప్పండి, ఏ బి, ఇది ఏం చెప్పండి సి, ఇది ఏం చెప్పండి 7:6, ఇదేమో 5:2, ఇదేమంటే 8:5. ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి, క్వశ్చన్లోనే మీరు చేసేసండి. నేను ఇక్కడ క్లారిటీ కోసం వస్తున్నాను. 13 భాగాలు, ఇక్కడ 7 భాగాలు నిష్పత్తి ఉంటే కన్నా ఫస్ట్ ఇది చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, కాసాకు 13 7 13 అంటే 91. మరి 91 13 ఎన్నిసార్లు చెప్పండి, 9. సో 7 సార్లు. మరి ఇక్కడ 7 ఎన్నిసార్లు అంటే అదే 91 ఒక 13 సార్లు. మరి 13 91 13 7 సార్లు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇలాంటి ప్రాంతం నిష్పత్తి ప్రాంతంలో అయ్యా ఫస్ట్ అయినా తీసుకోవాలా, సెకండ్ అయినా తీసుకోవాలా, స్ప్లిట్ అయినా తీసుకోవాలి, మీరైనా తీసుకోవాలి. నేను స్ప్లిట్ తీసుకుంటున్నాను, అన్నింటిలో ఫస్ట్ తీసుకుంటున్నాను. 7 7 49, 13 5 వచ్చి 65, 7 8 వచ్చి 56. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి నిష్పత్తి, ఇది మిశ్రమం కాబట్టి ఇప్పుడు భేదము 56 నుంచి 49 కనపోతే కన్నా ఏమవుతుందండి 7. మరి ఇక్కడ ఏం చెప్పండి 65 నుండి 59 కనపోతే 56 కనపోతే కన్నా 9. ఇప్పుడు ఏమంటే నిష్పత్తి ఎంత అండి 9:7 అనేది వచ్చింది. సో నిష్పత్తి వచ్చి మనకు 9:7 అనేది వచ్చింది. సో 9:7 అండి ఆన్సర్. క్లియర్ అండి. ఇది మీరు సెకండ్ తీసుకున్నా కూడా 42, ఇది ఎంతండి 26 35 అనే కూడా మీకు అదే ఆన్సర్ వస్తుందండి. మొత్తానికి ఏదో ఒక దాని పరంగా మనం వెళ్ళాలండి. క్లియర్ అండి. ఏబీలను ఏ నిష్పత్తిలో కలపాలంటే 9:7 నిష్పత్తిలో కలపాలండి. ఆప్షన్ రాంగ్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఏబీలలో ఏం చెప్పండి. ఇప్పుడు దీన్ని కూడా మనం నిష్పత్తిలోకి మార్చేద్దామా. ఫస్ట్ ఇక్కడ చూడండి భాగాలు 69 2/3%. సో 3/13. ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ దీన్ని అయ్యా 13 ఇంటూ అంటే కనుక ఏమవుతుందండి 117, ఇక్కడ 78 అంటే కన్నా ఇది ఏమవుతుందండి 89. సో 897, ఇది 3 అండి. ఇది అంటే ఇప్పుడు ఏమవుతుందండి +3 అంటే 900/13%. అంటే 100 అంటే 9/13. అంటే ఇండైరెక్ట్గా ఏం తెలుసు అండి. సో ఇది ఏం చెప్పండి, ఇది 9/13 అంటే ఇక్కడ ఇది పాలు అనమాట. అంటే 13 భాగాల్లో పాలు వచ్చి 9 భాగాలు, మరి నీరు వచ్చి 4 భాగాలు ఉన్నట్టు.
ఇదండి దీని అర్థం. 69/3/13 శాతం అంటే 900/1300 అంటే కన్నా 9/13 వంతు ఇది పాలు అన్నాడు కాబట్టి, సో పాలు అంటే 13 భాగాలు, 9 భాగాలు పాలు ఉందంటే 4 భాగాలు వచ్చి నీరు ఉన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి ఇక్కడ. సో 8, సో A B ఇది ఏం చెప్పండి మిశ్రమము. ఇదేమవుతుందండి 8:5, ఇదేమండి 5:2, ఇదేమండి 9:4 మిశ్రమం. సో ఫస్ట్ ఇక్కడ 13 భాగాలు, 7 భాగాలు, ఇది 13 భాగాలు, రాసాగు 91 కాబట్టి ఇది ఎన్నిసార్లు చెప్పండి 7 సార్లు, ఇది 13 సార్లు, ఇక్కడ ఏమండి 7 సార్లు. మరి ఇప్పుడు మీరు పాలైనా తీసుకోవాలా, నీరు మొక్కేసి ఇక్కడ పాలైనా తీసుకోవాలి, నీరైనా తీసుకోవాలా. నేను ఫస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ అంటే నేను చెప్పండి పాలు. సో అన్నిట్లో ఫస్ట్ తీసుకుంటాను. 7 8 వచ్చి 56, 13 5 వచ్చి 65, 7 9 వచ్చి 63. నెక్స్ట్ ఇప్పుడు మిశ్రమ టెక్నిక్ అప్లై చేద్దాం. మిశ్రమం తీసుకొని ఫస్ట్ దాంతో భేదం కనగట్టే 7, ఇక్కడ భేదం కనగట్టే 2. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి ఇక్కడ 2:7 ఆన్సర్ అవుతుంది. 2:7 ఆన్సర్ అవుతుందండి. మరి ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ పాల ఉడకకుని 2 డబ్బాలలో ఒకదానిలో 25% నీరు కలిపిన పాలు, రెండవ దానిలో 50% నీళ్లు కలిపిన పాలు ఉన్నాయి. సో రెండిటిలోని పాలను ఒకదానిలో 1 లీటర్లు తీసుకొని కలిపితే వచ్చే 12 లీటర్ మిశ్రమంలో నీటి మరియు పాల నిష్పత్తి 3:5 కలదు, 3:5 కలదు అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చూడండి, ఇక్కడ ఒక డబ్బాలో ఏం చెప్పండి 25% నీరు కలిపిన పాలు ఉందండి, ఇంకో దాంట్లో వచ్చి 50% నీరు కలిపిన పాలు ఉంది. మరి ఒక దాంట్లో ఎన్ని లీటర్లు ఏం తీసుకోవాలంట నీరు మిశ్రమాన్ని రెండిట్లోని పాలను ఒక్కొక్క దానిలో ఎన్ని లీటర్లు తీసుకొని కలిపితే వచ్చే 12 లీటర్ల మిశ్రమంలో నీరు పాల నిష్పత్తి వచ్చి 3:5 ఉంటుంది అని అడిగాడు. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ మనము హ్యాండిల్ చేయాలంటే కన్నా అయ్యా నిష్పత్తి పరంగా అయినా వెళ్ళొచ్చు, లేదా శాతాల పరంగా అయినా మనం వెళ్ళొచ్చండి. అయ్యా ఇప్పుడు నేను శాతం పరంగా వెళ్తాను. అన్నిట్లో నీరు, ఇది కూడా నీరు కాబట్టి ఇది కూడా నీరులోనే మార్చుకుంటాము. అయ్యా 3:5 నీరు పాలు కాబట్టి మరి నీటి యొక్క శాతం ఎంత అంటే కన్నా నీటి యొక్క శాతం అంటే కన్నా 3/8 × 100. ఇందులో మొత్తం 8 భాగాలు, 3/8 × 100. లేదు సార్ క్యాన్సలేషన్ కష్టంగా ఉంటుంది కానీ నిష్పత్తిలోకైనా మార్చుకోవచ్చు. అయ్యా నిష్పత్తిలోకైనా మార్చుకోవచ్చు అండి. అయ్యా ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నిష్పత్తి పరంగా వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ మీకు భిన్నాలు వస్తుంది కాబట్టి శాతం వల్ల భిన్నాలు అంటే కన్నా మీకే కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పండి 25% నీరు అంటే కన్నా నీరు వచ్చి సో 25, పాలు వచ్చి ఇక్కడ ఎంత అవుతుందంటే 75. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 1:4 అవుతుంది. ఇక్కడ ఏం చెప్పండి 1:1 అవుతుంది. అంటే ఇది 1:4, ఇది 1:1, ఇది 3:5. నీరు పాలు అంటే నీరు పాలు. ఇప్పుడు ఏం చెప్పండి ఇది 5 భాగాలు, ఇది 2 భాగాలు, ఇది 8 భాగాలు. 5, 2, 8 అంటే 40 కాసాగా అవుతుంది. 40 అంటే కన్నా ఇది ఎన్ని సార్లు చెప్పండి ఇక్కడ 8 సార్లు. ఇది ఎన్ని అండి 20 సార్లు. ఇది ఏమండి 5. అయ్యే ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి. నేను ఫస్ట్ది ఫిక్స్ చేసుకుంటున్నాను. అన్నిట్లో ఫస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ అంటే నీరు అనమాట. ఇప్పుడు 8 1 8, 21 20, 5 3 వచ్చి 15. ఇప్పుడు ఏం చెప్పండి ఇక్కడ 5 అంటే కన్నా ఇప్పుడు ఏమవుతుందండి 7. ఇది ఎంతండి 5. సో ఇప్పుడు ఏమొచ్చిందండి 5:7 అనేది వచ్చింది. నీరు పాలన నీరు ఈ రెండు మిశ్రమాలు ఏదైతే ఉన్నాయో 2 డబ్బాల్లో ఏ నిష్పత్తిలో మనం కలపాలంటే 5:7 నిష్పత్తిలో మనం కలపాలి. మొత్తాన్ని మిశ్రమము వచ్చే మిశ్రమం ఏం చెప్పండి 12 లీటర్లు. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 12 భాగాలు వచ్చి 5:7 అంటే మిశ్రమం వచ్చి, సో మొదటి మిశ్రమము 5 భాగాలు తీసుకోవాలి, 2 మిశ్రమం వచ్చి 7 భాగాలు తీసుకోవాలంటే ఏర్పడే మిశ్రమం 12 భాగాలు. సో 12 భాగాలు వచ్చి 12 లీటర్లు అయితే కన్నా ఒక భాగం వచ్చి 1 లీటరు. ఒక భాగం 1 లీటర్ అంటే కన్నా సో మొదటి డబ్బాలో ఎన్ని భాగాలు తీసుకోవాలి చెప్పండి 5 భాగాలు తీసుకోవాలి. 5 భాగాలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 5 భాగాలు 5 లీటర్లు అవుతుంది. మరి రెండో దాంట్లో వచ్చి 7 భాగాలు తీసుకోవాలంటే 7 భాగాలు వచ్చి 7 లీటర్లు అవుతాయి. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 5 లీటర్లు 7 లీటర్ల ఆన్సర్ అవుతుంది. 5 లీటర్లు 7 లీటర్ల ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎందుకు సార్ మీరు శాతంలో మార్చుకోలేదంటే శాతంలో అయినా మార్పులు చేసేయండి. 3/8 × 100 అంటే కన్నా మళ్ళీ మీకు పాయింట్లో వస్తే కన్నా మీకే కష్టము. సో అందుకని ఏం చేశాను అంటే నిష్పత్తిలోకి మార్పులు చేశాను. నో ప్రాబ్లం అండి, ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్
ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, కేజీ 9 రూపాయల 30 పైసలు చొప్పున ఒక రకం గోధుమను కొంత ధరతో కొన్న మరొక రకము గోధుమతో కలపగా వచ్చే మిశ్రితములు 2 రకాలవి 8:7గా ఉన్నాయి. ఈ మిశ్రితము కొన్న ఖరీదు వచ్చి కేజీ 10 రూపాయలుగా అయితే రెండో రకము గోధుమ కొన ధర కేజీ ఎంత అన్నాడు. అయ్యా వాడే నిష్పత్తి ఇచ్చాడంటే కన్నా ఇప్పుడు మిశ్రమాల టెక్నిక్ కాదు, భాగాల టెక్నిక్ మనం వెళ్ళాలా. భాగాల టెక్నిక్ మనం వెళ్తే కన్నా 8:7 అంటే మొత్తం 15 భాగాలు, అందులో ఇది 8 భాగాలు, ఇది 7 భాగాలు. మరి ఇప్పుడు ఏం చేయాలో కావాలంటే కన్నా ఇందులో మిశ్రమం ఎంత చెప్పండి, మిశ్రమం ఖరీదు 10 కేజీ 10. మరి ఇక్కడ ఏం చెప్పండి, మొదటి రకం ఏం చెప్పండి 9 రూపాయల 30 పైసలు, రెండోది మనకు తెలియదు. అయ్యా ఇంటూ చేసైనా మీరు చేయొచ్చు, ఇంటూ చేసైనా మీరు చేసాను మీకు ఆన్సర్ వస్తుంది. లేదు సార్ అంటే ఏదో ఒక దాన్ని 0 అనుకుంటే కన్నా దాన్ని మీరు 0 అనుకుంటే కన్నా అప్పుడు ఈజీ అవుతుంది, అలా కూడా మీరు వెళ్ళొచ్చు. నాకు ఎనీహా ఎందుకులంటే జరగడం మల్టిప్లై చేద్దాము. ఎంత అండి 150 అవుతుంది, అప్పుడు ఇది ఎంత అండి 24 అవుతుంది, 72 అంటే కన్నా 74 అవుతుంది, అంటే 74.4. ఇప్పుడు ఏం చెప్పండి ఇక్కడ ఇది కావాలి అంటే ఇది కావాలంటే క్వశ్చన్ మార్క్ ఉన్న దగ్గర ఉండే విలువలు అవతలు పంపించాలా. అంటే 150లో నుండి 74.4 తీసేయాలా. తీస్తే కన్నా ఏమవుతుంది 6, ఇదేమైతుంది 9 అంటే కన్నా 5, ఇదేమైతే 14 అంటే 7. ఇది ఎన్ని చెప్పండి క్వశ్చన్ మార్క్ దగ్గర ఏముందండి 7/7తో మనం భాగించాలా. భాగిస్తే కన్నా అప్పుడు ఏమవుతుంది చెప్పండి 10.8 అంటే 10 రూపాయల 80 పైసలు వచ్చి కేజీ ఓకే ధర అవుతుంది. రెండో రకం యొక్క ధర వచ్చి 10 రూపాయల 80 పైసలు అవుతుంది. ఎంత ఈజీగా మనకు ఆన్సర్ వచ్చింది చూడండి, ఎంత ఈజీగా వచ్చింది మనకు. సో ఇవేనే మనం ఫాలో చేయాలండి. అంటే క్వశ్చన్ చూస్తాను మిశ్రమాల టెక్నిక్ వెళ్ళాలా లేదా భాగాల టెక్నిక్ వెళ్ళాలా అని మనం నిర్ణయం తీసుకోవాలి. ఎస్ ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే కన్నా కేజీ వచ్చి 126, కేజీ 135 రూపాయలు. టీ మూడో రకము టీతో 1:1:2 నిష్పత్తిలో కలపగా వచ్చిన మిశ్రితము కొన్న ఖరీదు వచ్చి కేజీ వచ్చి 153 రూపాయలు అవుతుంది. మూడో రకము టీ కొన్న ధర ఖరీదు ఎంత. అయ్యా ఇప్పుడు మిశ్రమాలు అయితే కాదు, భాగాల టెక్నిక్ ఇప్పుడు 3 భాగాలు విభజించడం జరిగింది. ఒక భాగం 2 భాగాలు అనగా మొత్తానికి 4 భాగాలు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కన్నా 126, ఇది ఎంత 135. మూడో రకం అయితే తెలీదు. మిశ్రమం ఖరీదు ఎంత అండి మనం తీసుకునే కన్నా 153. ఎస్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఉండే విలువలని ఈ సైడ్ పంపించేయాలా. 4 × 153 అంటే ఏమవుతుందండి, సో 612. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి చెప్పండి, ఈ పక్క తీద్దాం. -126, ఇది కూడా ఏం చెప్పండి -135 లేదా ఈ రెండు కూడైనా మనము ఈ పక్కకు తెచ్చుకోవచ్చు అండి. కూడి మనం ఈ పక్కకు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, దీని నుంచి మనం ఇదే తీసేయాలా. అంటే ఇండైరెక్ట్ ఈ -1 కూడినట్ట కాదా చెప్పండి. పూర్తి కన్నా ఏమవుతుందండి యాక్చువల్లీ 261 తీసేస్తే కన్నా 1, ఇదేమవుతుందండి 5, ఇదేమవుతుందండి మనం తీసుకునే కన్నా 5 అంటే 3/2 అంటే కన్నా ఇదేమవుతుందండి 75.5. అంటే ఇది ఏం చెప్పండి కేజీ వచ్చి 175 రూపాయల 50 పైసలు. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎస్ ఇదండి. మరి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూడండి, ఒక వర్తకుడు తన దగ్గర ఉన్న 1000 కేజీల పంచదారలో కొంత భాగం 8% లాభానికి అమ్మి మిగతా దాన్ని 18% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి వచ్చిన లాభం 14% ఉంటే 18% లాభంతో అమ్మినది ఎంత పరిమాణం పంచదార అన్నాడు. అయ్యా ఒక భాగం ఏమో 8%, ఇంకో భాగం వచ్చి ఎంత అండి 14%, ఇంకో భాగం వచ్చి 18%, ఫలితం వచ్చి 14%. సో ఇప్పుడు మనం తీసుకుందాము. అయ్యా ఇక్కడ తీసుకుంటే కనుక ఏమైతుంది చెప్పండి 6 అవుతుంది. అంటే 6% అంటే కనుక 6% అనేది ఎలాగైనా ఏమైతే చెప్పండి క్యాన్సిల్ అవుతుంది. మరి ఇక్కడ ఏం చెప్పండి 4 అంటే 2:3. మనకేం అడిగారు చెప్పండి, ఇక్కడ మొత్తము 1000 కేజీల మొత్తం 1000 కేజీలు అంటే కన్నా 5 భాగాలు వచ్చి 1000 కేజీలు అయితే కన్నా ఒక భాగం ఎంత అండి 200 కేజీలు. ఒక భాగం 200 కేజీలు అయితే కన్నా ఇప్పుడు మనకు 18% లాభంతో అంటే ఇది అడిగాడు, ఇది అంటే కన్నా ఇది. సో ఒక భాగం 200 కేజీలు అంటే కన్నా 3 భాగాలు ఎంత అంటే కన్నా 600 కేజీలు. 600 కేజీలు అండి. సో ఇదండి ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు చూడండి.
ఈ ఎగ్జామ్లో ఇలా మనం చేస్తేనే మనం విత్ ఇన్ సెకండ్స్లో మనము చేయగలుగుతామండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక జాడీలో 40% ఆల్కహాల్ ఉన్న విస్కీ ఉన్నది. ఈ విస్కీలో కొంత భాగము తీసివేసి దాని బదులు 19% ఆల్కహాల్ కలిపిన మరో రకము విస్కీని జాడీలో నింపారు. ఈ వచ్చే మిశ్రితంలో 26% ఆల్కహాల్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఎంత పరిమాణము జాడీలో విస్కీని మార్పు చేశారు? ఇక్కడ ఏం చేశాను మీరు ఒక్కసారి మీరు గమనించండి. ఇంత శాతం ఒక 40% తీసుకున్నాను. దాంట్లో కొంత భాగం ఏం చేశారు చెప్పండి? విస్కీని తీసేసి దాని స్థానంలో ఏం చేశారు చెప్పండి? దాని బదులుగా ఒక 19% ఆల్కహాల్ ఉన్న మరొక రకమైన విస్కీని మనం అందులో కలిపారు. అంటే ఇక్కడ ఏం చెప్పండి చేస్తే వచ్చే మిశ్రమంలో ఇక్కడ మీరు చూస్తే కన్నా ఇక్కడ ఇది అసలు అనమాట. ఏమంటే ఇది అసలు దీనిలో కొంత భాగం తీసి అంటే ఎంత తీశారో ఒక అసలుకు అంత కలిపినట్టు. ఇక్కడ ఏం చూడండి అసలుకు ఒక తీసేశారు. తీసి ఏం చేశారండి అదనంగా కలిపింది అనమాట. ఇప్పుడు ఏం చెప్పండి కలిపినది. ఇప్పుడు ఇది కొత్త. ఇప్పుడు ఏం చెప్పండి ఇక్కడ మనం తీసుకుంటే కన్నా సో ఫస్ట్ 40% అసలు ఇప్పుడు ఏం ఆల్కహాల్ ఉంది. వీళ్ళు ఏం చెప్పండి కలిపిన దాంట్లో ఆల్కహాల్ ఎంత ఉందండి 19%. మరి కొత్త దాంట్లో ఆల్కహాల్ ఎంత ఉందండి 26%. ఇప్పుడు మనం తీసుకుంటే కన్నా ఇక్కడ సో భేదం ఎంత అంటే కన్నా భేదం వచ్చి 14. ఇక్కడ భేదం ఎంత అంటే కన్నా మనం తీసుకుంటే కన్నా 7 అవుతుంది. 7 అవుతుంది అంటే 1:2 1:2. సో 1:2 అనేది మనకు వచ్చినది. ఇప్పుడు మనకు ఏం అడిగాడు అయితే ఎంత పరిమాణము జాడీలో విస్కీని మార్పు చేశారు ఎంత పరిమాణము అంటే కన్నా మనం తీసుకుంటే కన్నా మొత్తము ఇక్కడ చూడండి దీనిలో అసలు నుండి ఏం చేశారు చెప్పండి కొంత తీసి కలిపారంటే మళ్ళీ అసలు వచ్చినట్ట కాదా చెప్పండి అయ్యా. ఇక్కడ చూడండి కొంత తీసి ఇక్కడ ఏం చేశారంటే కన్నా ఇందులో కొంత ఇది మిగిలిందండి. మిగిలిన దానికి ఏం చేశారంటే కన్నా ఇది అసలు ఉంది ఇది మిగిలింది అయిపోయింది. మిగిలిన దానికి చేసినప్పుడు ఈ కొత్త ఏదైతే ఉందో ఇది అసలు పరిమాణమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం తీసుకుంటే కన్నా ఇక్కడ ఓకే సో ఎంత మార్పు చెందింది అని అడిగాడు. ఎంత పరిమాణం మార్పు చెందిందంటే ఎంత కలిపారు ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. మొత్తం ఎన్ని భాగాలు చెప్పండి 3 భాగాలు. అందులో ఎంతైతే కలిపారో అదే కదండి మార్పు అంత తీసినట్టు ఇప్పుడు 2/3 అవుతుంది ఆన్సరు. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి 2/3 అవుతుంది. అయ్యో ఫస్ట్ ఇది అసలు నిందండి. అసలు నుంచి ఏం చేశారు చెప్పండి కొంత భాగం తీసేసారు అంటే ఇప్పుడు ఇది మిగిలింది అయింది. ఇప్పుడు ఇది మొత్తం మీద ఇది అసలు. మరి ఇక్కడ చూడండి ఒక పాత్రలో 40 లీటర్లు పాలు ఉన్నాయి. దానిలో నుంచి 4 లీటర్ల పాలు తీసివేసి అంతే నీరు కలిపారు. సో ఇంకా 2 సార్లు ఈ ప్రకారము చేశారు. అంటే ఇదే ప్రక్రియను చేస్తే కనుక ఈ వచ్చే మిశ్రమంలో పాలు పరిమాణం ఎంత అని అడిగాడు. అయ్యా ఫస్ట్ 40 లీటర్ల పాల అందులోంచి 4 తీసేశారు. 4 లీటర్లు ఏం చేశారు చెప్పండి పాలు ఒకసారి తీశారు. సో 4 లీటర్ల పాలు తీశారంటే కన్నా ఇప్పుడు మిగిలిన పాలు ఎంత అంటే కన్నా 16 లీటర్లు వచ్చి ఏమవుతుంది చెప్పండి మిగిలిన ఓకే 40లో 4 తీశారా 4 తీశారు. 4 తీశారంటే కన్నా ఇప్పుడు మిగిలింది ఎంత ఉంటుందంటే కన్నా మిగిలింది 36 ఉంటుంది. 36 ఇది మిగిలిన పాలు. ఇది అసలు మిశ్రమము ఇది మిగిలిన పాలు. అంటే ఇప్పుడు ఏం చెప్పండి ఇక్కడ మనం తీసుకుంటే కన్నా ఇక్కడ 10 ఈడ 9 ఇదే ప్రక్రియ ఎన్నిసార్లు చేశారు చెప్పండి ఇక్కడ 3. సో మరో 2 సార్లు అంటే కన్నా 10 9. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 1000. ఇది ఏమవుతుంది 729. సో ఇది ఏం చెప్పండి ఇది అసలు అనమాట. ఇది కొత్త దాంట్లో ఉన్న పాలు అనమాట భాగాలు. అంటే ఇప్పుడు అసలు వాడే చేశాను 40/1000 ఇంటూ కొత్త దాంట్లో పాలు అంటే ఇదేనా 729. సో ఇప్పుడు మనం గమనిస్తాము 0 గురించి తర్వాత పాయింట్ పెట్టేద్దాం. సో 36 ఇది ఏమవుతుందండి 11 ఇది 29 అంటే 29.16 లీటర్లో ఉంటుంది. సో 29.16 లీటర్లు ఏముంటుందండి ఓకే సో పాలు ఉంటుంది. ఏముంటుందండి పాలు ఉంటుంది. ఇది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ తీసుకునే ఒక పీప నిండుగా ఉన్న వైన్లో 8 లీటర్లు తొలగించి దాని స్థానంలో నీరు కలిపారు. ఇంకో 3 సార్లు ఇదే ప్రక్రియను చేశారు. జాడీలో ఇప్పుడున్న మిశ్రమంలో వైన్ నీటి శాతము
16:65. మొదటి జాడిలో పరిమాణము ఎంత అన్నాడు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏం తెలుసండి, అసలు మరియు మిగిలిన ఉంటుందండి. అంటే అసలు మిగిలిన ఉంటుంది, అవునా కదండి. ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ అయ్యా ఇప్పుడున్న దాంట్లో అంటే ఇక్కడ వైన్ పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి అసలు దాంట్లో వైను, మిగిలిన దాంట్లో వైను అయ్యా భాగాలు అయితే అవే ఉంటాయండి. 16:65 అంటే ఇప్పుడు కొత్తగా లాస్ట్ మిశ్రమం ఏం చెప్పండి, ఇది 16 వైన్ అనమాట. మరి ఇప్పుడు అసలు ఎంత, అసలు అంటే కన్నా మొత్తం వైనే ఉంది. ఫస్ట్ మొత్తం వైనే అంటే ఈ 65 భాగాలు ఏదైతే నీరు ఉందో అది కూడా వైన్ రూపంలో ఉంది. అంటే మొత్తానికి 16 + 65 ఏంటండి, 81. ఇప్పుడు ఏం చెప్పండి, ఈ ప్రక్రియని ఎన్నిసార్లు చేశారు చెప్పండి, 3 సార్లు చేశారు. 3 సార్లు చేశారంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ మనము 3 సార్లు చేశారంటే ఇది ఫలితం అనమాట. ఫలితమా కాదో చెప్పండి, ఎందుకంటే మిశ్రమం. సో 81 ఇదేమండి 16, ఇంకో 3 సార్లు చేశారండి. ఇంకో 3 సార్లు అంటే మొత్తం 4 సార్లు చేశారు. 4 సార్లు చేసింటే అంటే 81, ఇది 16 రావాలంటే 4 సార్లు అంటే ఒక్కొక్కటి ఎంత ఉండదు చెప్పండి, ఇది 3 3 3 3 ఉండాలా, అంటే 2 2 2 2 ఉంటే అప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ ఎంత ఉందంటే అసలు మిశ్రమం 3 భాగాలు. అసలు మిశ్రమం అసలు వైన్ వచ్చి 3 భాగాలు, అందులో వచ్చి మిగిలిన వైన్ 2 భాగాలు. అంటే తొలగించింది వచ్చి 1 భాగం వైన్ తొలగించారు, అదే కదండి. ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ నిండుగా ఉన్న వైన్ లో అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి, ఇక్కడ నిండుగా వైన్ లోని 8 భాగాలు 8 లీటర్లు తొలగించారు. 8 లీటర్లు అంటే 1 భాగం తొలగించింది ఇది అంటే ఒక భాగం వచ్చి 8 అయితే 8 అయితేనా పరిమాణం ఎంత అన్నాడు మొదట్లో. అయ్యా 1 భాగం 8 లీటర్లు అయితే 3 భాగాలు ఎంత అవుతుందంటే 3 భాగాలు ఎంత అవుతుంది, 24 లీటర్లు అవుతుంది. 24 లీటర్లు అవుతుంది. అయ్యా ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదండి. ఐడియా ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ గా 3 సార్లు ప్లస్ ఇది ఒకసారి ఫస్ట్ ఒకసారి ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా 3 సార్లు అంటే మొత్తానికి 4 సార్లు అంటే యాక్చువల్లీ ఇక్కడ 81:16 అంటే అప్పుడు ఏం చేయాలి, ఒక ప్రాసెస్ 3:2 నిష్పత్తిలో ఉండాలా. ఆ 3 అనేది అసలు, 2 అనేది మిగిలింది అనమాట. అంటే అసలమైన 3 భాగాలు, మిగిలినమైన 2 భాగాలు అంటే 1 భాగం ఏం తీశారు. మరి ఇక్కడ 1 భాగం అంటే 8 లీటర్లు తొలగించినట్టు ఇచ్చారు కాబట్టి 1 భాగం వచ్చి 8 లీటర్లు అంటే 3 భాగాలు వచ్చి 24 లీటర్లు. ఇది దీని ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మనం తీసుకుంటే 7:5 నిష్పత్తిలో ఏబి ద్రవాలు కలిసిన ద్రవము ఒక డబ్బాలో ఉన్నది. డబ్బా నుంచి 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాని స్థానంలో బి ద్రవము ఒక డబ్బాలో నింపారు. ఇప్పుడు మిశ్రమంలో ఏబిలో 7:9గా ఉన్నాయి. సో మొదట్లో డబ్బాలోని ఏ ద్రవ పరిమాణం ఎంత అని ఇచ్చాడు, ఏ డబ్బా పరిమాణం. అయ్యా ఇక్కడ చూడండి, కొంత మిశ్రమాన్ని తీశారు. మిశ్రమాన్ని తీసా కూడా నిష్పత్తి అయితే ఇదే. అంటే ఫస్ట్ ఏం చెప్పండి, అయ్యా మిశ్రమం ఉంది, దాని నుంచి ఏం చేశారంటే 9 లీటర్ల మిశ్రమాన్ని తీసి దాని స్థానంలో వచ్చి 9 లీటర్లు కలిపినట్టు ఇచ్చాడు వాడు. అయ్యా ఇప్పుడు నేను మీ క్లారిటీ కోసం ఏం చేస్తాను సార్, ఇది అసలు మిశ్రమం అనుకోండి, అసలు అనుకోండి. దానికి ఏం చేశానంటే 9 లీటర్లు మిశ్రమాన్ని, ఇది అసలు మిశ్రమం అండి, 9 లీటర్ల మిశ్రమాన్ని తీసి దాని స్థానంలో ఏం చేశానంటే 9 లీటర్లు వచ్చి 9 లీటరు ద్రవం బి కలిపారు. అంటే మిగిలిన మిశ్రమానికి ఏం చేశారంటే 9 లీటర్లు వచ్చి ద్రవం బి కలిపారు. క్లియర్ అండి. మరి ఇప్పుడు మనం చూద్దాం సార్, అయ్యా అసలు మిశ్రమం ఏబి ఏ నిష్పత్తిలో అయితే ఉంటాయో మిగిలిన దాంట్లో కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి. 7:9. ఇప్పుడు ద్రవం బి అయ్యా ఇక్కడ ద్రవం బి కలిపారంటే ఏ లేనట్టే కదండి. ఇప్పుడు అంటే 0:1 అంటే ఏబిల నిష్పత్తి అనుకున్నాం, ఏ వచ్చి 0. సో అంటే ఏం కలపలేదు, బీనే కలిపారు. ఇప్పుడు ఫలితం ఏమి చెప్పండి, ఇక్కడ 7:, సో ఫలితం వచ్చి ఏమి ఇచ్చాడంటే 7:9 అని ఇచ్చాడు. ఫస్ట్ లో 7:5 అండి, 7:5 అని ఇచ్చాడు. అయ్యా ఇక్కడ 7:5 నిష్పత్తి అంటే ఇక్కడ కూడా 7:5 అవుతుంది. ఫలితం వచ్చింది. ఇప్పుడు మనకు తెలిసిందే, ఇది ఎలా చేస్తారు చెప్పండి. ఇక్కడ యాక్చువల్లీ భాగాలు కలపడం జరుగుతుంది. ఇప్పుడు ఏం 12 భాగాలు, ఇది 1 భాగం, ఇది 16 భాగాలు. కాసాకు వచ్చి 48 అవుతుంది. కాసాకు ఏమవుతుందండి 48 అవుతుంది. అంటే ఇది 4 భాగాలు, ఇది ఏం చెప్పండి 48, ఇదేమిటి 3.
అప్పుడు ఏదో ఒకటి ఫస్ట్ నేను తీసుకుంటున్నాను, ఏదో ఒకటి తీసుకొచ్చాను. ఫస్ట్ పదమైన తీసుకో, సెకండ్ పదమైన 28, ఇది 0, ఇది వచ్చి 21. దీన్ని తీసుకుంటే కన్నా ఇది ఏం చెప్పండి, ఇది మనం తీసుకుంటే కన్నా 7, ఇది ఎంత 21, ఇది 1, 3. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఇది బి భాగాలు వచ్చి 9 అంటే ఇది ఒక భాగం వచ్చి 9 లీటర్లు, ఒక భాగం 9 లీటర్లు అంటే 3 భాగాలు వచ్చి 27 లీటర్లు అవుతుంది. అంటే మిగిలిన మిశ్రమం 27 లీటర్లు అని బయటపడింది. మిగిలిన మిశ్రమం 27 లీటర్లు అంటే కన్నా మొత్తం మిశ్రమం ఏమవుతుంది, 9 + 27 ఎంత 36 లీటర్లు అయినట్టు. ఎస్, అసలు మిశ్రమం 36 లీటర్లు. కానీ మనకు అసలు మిశ్రమంలో ఏమన్నాడండి, ఏ అన్నాడు. ఏబిల నిష్పత్తి 7:5 అని మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ అసలు మిశ్రమం అంటే మొత్తం 12 భాగాలు, 12 భాగాలు వచ్చి 36 లీటర్లు అంటే కన్నా ఒక భాగం వచ్చి 3 లీటర్లు అవుతుంది. ఒక భాగం 3 లీటర్లు అంటే కన్నా అంటే 12 భాగాలు వచ్చి 36 లీటర్లు అంటే కన్నా ఒక భాగం వచ్చి 3 లీటర్లు అవుతుంది. ఒక భాగం 3 లీటర్లు అంటే కన్నా 7 భాగాలు ఎంత అంటే కన్నా 21 లీటర్లు అవుతుంది. సో 21 లీటర్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మనం విత్ ఇన్ సెకండ్స్ మనం చేయొచ్చు. క్లియర్. మరి ఇక్కడ చూడండి, ఒక పాత్రలోని ఒక ద్రవంలో 3 వంతులు నీరు, 5 వంతులు సిరపు పాత్రలో నుంచి ఏ పరిమాణంలో నేను ద్రవము తొలగించి దాని స్థానంలో నీరు నింపితే వచ్చిన మిశ్రమంలో సగం నీరు సగము సిరపు ఉంటాయి అని అడిగాడు. క్లియర్ అండి. అయ్యా ఇప్పుడు మనకు ఇది ఎలా చేయాలి అసలు, ఇక్కడ డౌట్ లేదండి. ఇప్పుడు మిగిలిన దానికి మిగిలిన మిశ్రమానికి ఏం చేశారు చెప్పండి. మిగిలిన మిశ్రమానికి నీరు నింపారు. మిగిలిన అయ్యా ఇక్కడ ఏం చెప్పండి, 3 వంతులు నీరు, 5 వంతులు సిరప్ అన్నాడు. అంటే 3:5. అయ్యా నీరు ఫస్ట్, సిరప్ అండి. ఇప్పుడు నీరు సిరప్ వచ్చి 0 అనుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పండి, సగం నీరు సగం, ఇది ఫలితము. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ 8 భాగాలు, ఒక భాగం ఇక్కడ 2 భాగాలు అంటే కాసాకు వచ్చి 8. కాసాకు 8 అంటే కనుక ఇది ఏమైతుంది 1, ఇది ఏమైతుంది 8, ఇది ఏమైతుంది 4. మరి ఏదో ఒక పదం మనం ఫిక్స్ చేసుకుందాం. ఫస్ట్ పదం ఫిక్స్ చేసుకుందాం. 3 1 3, 8 1 8, 4 1 4. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 4 అంటే 1, ఇది ఎంతండి 4, 1. సో 4:1 అని వచ్చింది. 4:1. అయ్యా ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు దాని స్థానంలో నీరు నింపితే వచ్చిన ఒక మిశ్రమంలో సగం నీరు సగం ఉంటాయి. అంటే ఇక్కడ ఏమి పాత్ర నుంచి అయ్యా పాత్ర మొత్తం ఇక్కడ చూస్తే మిగిలిన మిశ్రమము ప్లస్ నీరు అంటే మళ్ళీ పాత్ర అయిపోయింది అసలు. అంటే అసలు వచ్చి 5 భాగాలు, 5 భాగాల్లో ఎంత పరిమాణంలో మనము మిశ్రమాన్ని తొలగించాలా అంటే కన్నా 1. అంటే 5 భాగాలు 1 అంటే కన్నా 1/5 అవుతుంది. అయ్యా ఇది మొత్తం మిశ్రమం వచ్చి 5 భాగాలండి. మిశ్రమం వచ్చి అసలు మిశ్రమం వచ్చి 5 భాగాలు అవుతుంది. అందులో తొలగించిన మిశ్రమం చెప్పండి 1 భాగము, తొలగించిన మిశ్రమం 1 భాగము. సో తొలగించిన మిశ్రమం 1 భాగం అంటే కన్నా 1/5 అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి, 1/5 ఆన్సర్ అవుతుంది. 1/5 ఆన్సర్ అవుతుంది. ఇదండి RS అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో మిశ్రమం చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్.